ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యధ్యానం మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. మన జీవితంలో కొన్నిసార్లు పడిపోయే అవకాశం ఉంది. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మములలో పడిపోవచ్చు. మనుషుల ముందు అవమానపడవచ్చు. పరిస్థితుల ముందు ఓడిపోవచ్చు. కొందరు మనను చూచి ఇక నీ జీవితం అయిపోయింది అని అనవచ్చు. కానీ ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతునని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. గమనించండి, పడిపోవడం ఓటమి కాదు, తిరిగి లేవకుండా ఉండిపోవడం ఓటమి. నీవు పడిపోయావా, లేక పడిపోయిన చోటుని కూర్చున్నావా? నీ చీకటిని చూస్తున్నావా, లేక ఆ చీకటిలో కూడా దేవుని వెలుగును వెతుకుతున్నావా? మనుషులు నీ ఓటమిని చూస్తారు, కానీ దేవుడు నీ పునరుద్ధరణను చూస్తాడు. ఈరోజు నీ జీవితం చీకటిగా అనిపించవచ్చు, కానీ ఒక చిన్న వెలుగు చీకటిని జయించడానికి చాలు. కొంతమంది నేను విఫలమయ్యాను, నేను అందరినీ నిరాశపరిచాను, నేను మళ్ళీ నిలబడలేను అని అనుకుంటారు. కానీ దేవుడు చెబుతున్నాడు, నీవు పడిపోయావు, కానీ నేను నిన్ను వదిలిపెట్టలేదు. నీవు చీకటిలో ఉన్నావు, కానీ నేను నీ వెలుగుగా ఉన్నానని అంటున్నాడు. దావీదు తన జీవితంలో పాపంలో పడిపోయాడు, కానీ తన జీవితంలో పడిపోయిన స్థితిలోనే దావీదు లేడు. తాను పశ్చాత్తాపంతో తిరిగి ప్రభు కృపను పొందుకున్నాడు. నీవు పడిపోయావని ఆశ వదులుకోవద్దు. చీకటిలో ఉన్నానని భయపడకు. నీ కథ ఇంకా ముగించలేదు. దేవుడు నిన్ను మళ్ళీ నిలబెడతాడు. శత్రువు నీతో నువ్వు పడిపోయావు, ఇంకా నువ్వు లేవలేవని అంటాడు. కానీ దేవుడు చెబుతున్నాడు, నువ్వు తిరిగి లేస్తావు. ఎందుకంటే చీకటి శాశ్వతం కాదు. దేవుడు నీకు నిత్యమైన వెలుగుగా ఉన్నాడు. దేవుడు వాక్యం దీవించునుగాక. ఆమెన్.